కాళేశ్వరం కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ తో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ కు నోటీసులు పంపించింది. జూన్ 5వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నోటీసులు పంపించింది. మరి కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు రాలేనంటూ చెప్పినట్టుగా లేఖతో సరిపెడతారా? కేసీఆర్ కు నోటీసులు పంపించడంపై గులాబీ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటెల రాజేందర్కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపించింది. జూన్ 5వ తేదీన విచారణకు రావాలంటూ కేసీఆర్ను కోరింది. అలాగే జూన్ 6వ తేదీన హరీష్ రావు, 9న ఈటెల రాజేందర్ విచారణకు రావాలని కోరింది. ఈ ముగ్గురు కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నోటీసులు పంపడం హాట్ టాపిక్ అయింది. కొన్ని నెలలుగా ఇంజనీర్లు, ఇతర అధికారులను విచారించిన కమిషన్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్, ఈటెలను కూడా ప్రశ్నించాలని నిర్ణయించింది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దాదాపు 1,00,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కానీ ప్రాజెక్టు పనులు పూర్తయి 3 ఏళ్లు గడవకముందే మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కృంగిపోయాయి. ఇక బ్యారేజీలోని 7వ బ్లాక్ 1.5 మీటర్ల మేర భూమిలో లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు సమర్పించాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ పీనాకి చంద్రఘోష్ చైర్మన్గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిషన్ విచారణ చివరి అంకానికి చేరుకుంది. కానీ మాజీ సీఎం కేసీఆర్ను కమిషన్ చైర్మన్ పీసీ విచారించలేదు. దాంతో అప్పటి సీఎం కేసీఆర్కు నోటీసులు పంపించారు. మరోవైపు ఈ కమిషన్ గడువును మరో 2 నెలలు కూడా పొడిగించారు. వాస్తవానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్టు అందజేసేందుకు రెడీ అయింది. అటు అధికారులను, ఇంజనీర్లను విచారించి రిపోర్టుకు తుది మెరుగులు దిద్దుతుంది. ఇలాంటి టైంలో అకస్మాత్తుగా ప్రభుత్వం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం, మళ్లీ విచారణ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం వెనుక మర్మమేమిటని రాజకీయ వర్గాలు, అధికారుల్లో చర్చ జరుగుతోంది. కమిషన్ మళ్లీ సిట్టింగ్ నిర్వహిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో ఇంకా పలువురిని విచారించనుందనే విషయం స్పష్టమవుతోంది. అంతకుముందు జస్టిస్ పీసీ ఘోష్ ఈ ముగ్గురిని ప్రశ్నించాలా వద్దా అన్నదానిపై తర్జన భర్జన పడ్డారు. రాజకీయ కారణాలతోనే విచారణ జరుపుతున్నారన్న వివాదాలు రాకుండా ఉండేందుకు అయినా వారిని ప్రశ్నించకుండా ప్రాథమిక నివేదిక ఇవ్వాలనుకున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ మేరకు నివేదిక కూడా రెడీ చేశారు. కానీ అసలైన వ్యక్తుల్ని, ముఖ్యంగా క్రాస్ ఎగ్జామినేషన్లో అందరూ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే చేశామని చెప్పినందున కేసీఆర్ను ప్రశ్నించకపోతే ఆ నివేదికకు అర్థం ఉండదన్న అభిప్రాయం రావడంతో జస్టిస్ పీసీ ఘోష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. 2 నెలలు ప్రభుత్వం గడువు పొడిగించడంతో ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. అయితే గులాబీ బాస్ కేసీఆర్ జూన్ 5న ఘోష్ కమిషన్ ముందు హాజరవుతారా అనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ విచారణకు రాకపోవచ్చని అంటున్నారు. ఆయన తరపున న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గతంలోనూ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై రేవంత్ రెడ్డి సర్కార్ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కూడా కేసీఆర్కు నోటీసులు పంపించింది. ఈ విచారణకు కేసీఆర్ హాజరు కాకపోగా ఘాటైన లేఖ రాశారు. అసలు విచారణ కమిషన్ తీరునే ఆయన తప్పుబట్టారు. అప్పట్లో ఈ అంశం తీవ్ర దుమారమే రేపింది. ఇప్పుడు కూడా కేసీఆర్ విచారణ కమిషన్ ఎదుట హాజరు కాకపోవచ్చని అంటున్నారు. మరోవైపు ఈటెల రాజేందర్ చాలా కాలం క్రితమే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.